ఇండియా త్వరలోనే బోట్స్వానా నుంచి థర్డ్ బ్యాచ్ ఆఫ్ చీతాస్ ని ట్రాన్స్లోకేట్ చేసుకోబోతుంది. ఇలా ట్రాన్స్లోకేట్ చేసిన చీతాస్ ని మధ్యప్రదేశ్లోని క్యూనో నేషనల్ పార్క్ లో పెడతారు. ఆఫ్రికా నుంచి చీతాస్ ని ట్రాన్స్లోకేట్ చేస్తున్న థర్డ్ కంట్రీగా బోట్స్వానా నిలిచింది. వై? బికాస్ మనం ఆల్రెడీ నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి చీతాస్ ని ట్రాన్స్లోకేట్ చేసుకున్నాము. ఇలా చీతాస్ ని ట్రాన్స్లోకేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇండియాలో 1952లోనే చీతాస్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి. సో అదర్ కంట్రీస్ నుంచి మనం చీతాస్ ని ట్రాన్స్లోకేట్ చేయాలి అనుకొని ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేశాము. అదే ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్ చీతా 2022లో లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ చీతా ద్వారా మనం అదర్ కంట్రీస్ నుంచి చీతాస్ ని ట్రాన్స్లోకేట్ చేసుకున్నాము. లైక్ నమీబియా నుంచి అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి. ఇప్పుడు బోట్స్వానా నుంచి 8 చీతాస్ ని ట్రాన్స్లోకేట్ చేసుకోబోతున్నాము. ఓవరాల్ గా గ్లోబల్ లెవెల్లో 2 టైప్స్ ఆఫ్ చీతాస్ ఉంటాయి. వన్ ఈజ్ ఏషియాటిక్ చీతాస్, అనదర్ వన్ ఆఫ్రికన్ చీతాస్. ఏషియాటిక్ చీతాస్ అనేవి ఆఫ్రికన్ చీతాస్ తో కంపేర్ చేసుకుంటే సైజ్ లో చిన్నవిగా ఉంటాయి. అండ్ ఇవి ప్రెసెంట్ 40 నుంచి 50 వరకు పాపులేషన్ అనేవి ఇరాన్ లోనే ఉన్నాయి. అందుకే వీటిని IUCN రెడ్ లిస్ట్ లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ప్లేస్ చేశారు. అండ్ సైట్స్ అపెండిక్స్ 1 లో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ 1972 కింద షెడ్యూల్ 1 లో లిస్ట్ చేశారు. అండ్ కమింగ్ టు ద ఆఫ్రికన్ చీతాస్ యొక్క స్టేటస్ చూసుకున్నట్లయితే వల్నరబుల్ లిస్ట్ లో ప్లేస్ చేశారు. అండ్ సైట్స్ అపెండిక్స్ 1 అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద షెడ్యూల్ 1 లో లిస్ట్ చేశారు. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం శరత్చంద్ర IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.